కాకినాడ జిల్లా వ్యాప్తంగా భోగి పండుగ సంబరాలు అంబరాన్నంటాయి. భోగి మంటలతో ప్రజలు సంక్రాంతికి స్వాగతం పలుకుతున్నారు. ఇక తెల్లవారుజామునే కాకినాడలో రామారావుపేట 40వ వార్డు జనసేన ఇన్ఛార్జి అడబాల సౌజన్య రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో భారీ భోగి మంటలు ఏర్పాటు చేశారు. ఇక ఈ భోగి మంటలను ఏపీ సివిల్ సప్లై చైర్మన్ తోట సుధీర్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఇక తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలు మేళవిచ్చిన పండుగే భోగి, సంక్రాంతి, కనుమ అని తెలిపారు. ఈ సంక్రాంతి పండుగ ప్రతి ఇంట శుభం కలగాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం వల్ల ప్రజలందరికీ మంచి జరుగుతుందంటున్న సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్తో మా ప్రతినిధి కామేశ్వరరావు ఫేస్ టు ఫేస్. కూడా సంక్రాంతి శోభ సంతరించుకుందని చెప్పొచ్చు. సంక్రాంతి కోలాహలం మొదలైపోయింది. ఈ రోజు భోగి సందర్భంగా మొత్తం భోగి మంటలు రంగవల్లిలతో మొత్తం కూడా కాకినాడ పట్టణ వీధులని కూడా మొత్తం కూడా సందడిగా నెలకొంది. ప్రస్తుతం మనతో పాటు సివిల్ సప్లై చైర్మన్ తోట సుధీర్ ఉన్నారు. వారు భోగి మంట కార్యక్రమంలో పాల్గొన్నారు. సార్ చెప్పండి, సంక్రాంతి మొదలైంది, ఏంటి సంక్రాంతి కాకినాడలో? సంక్రాంతి ఈ రోజున 40వ వార్డులో ఇక్కడ అడబాల సౌజన్య గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, సౌజన్య గారు, తర్వాత దేవి గారు, ఇంకా టీం లక్ష్మి గారు ఎందరో కలిసి, దుర్గా ప్రసాద్ మరియు కుమారి గారు కలిసి ముందుగా ఈ చక్కటి పండగ వాతావరణం ఈరోజే ముందు తీసుకొచ్చారు. మన అందరికీ తెలుసు సంక్రాంతి పండుగ అంటే భోగిమంటలు, తర్వాత ఎడ్లు, ఆవుల్ని, గోపూజ, నాగళ్ళ పూజ ఇవన్నీ చేసుకొని కనుమ పండుగ రోజుని అందరూ కలిసి ఎంజాయ్ చేసి, మనకి ఎప్పుడు ఆనవాయితీగా ఉన్న కోడి పందాలు, ఎడ్ల పందాలు ఇవన్నీ పెట్టుకొని ఆనందపరిచే ఒక రైతుల యొక్క పండగ. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి మతంది కానీ కులంది కానీ కాదు, అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు ఈ సంక్రాంతి పండుగ చేసుకుంటారు. ఎందుకంటే అందరూ వాళ్ళు పండించినటువంటి పంటను ఆ రోజున ఇళ్ళకి తెచ్చుకొని దాన్ని వాళ్ళు ఎంజాయ్ చేసే పండగ ఇది. ముఖ్యంగా ఈ రోజున చూస్తుంటే మన తెలుగుదనం ఉట్టిపడే విధంగా రంగవల్లులు, ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లు, తర్వాత ముగ్గుల పోటీలు. ముగ్గు అంటే అసలు మన తెలుగు సంస్కృతికి వాకిట ముగ్గు వేయకుండా అసలు చాలామంది పూర్వీకులు బయటకు వచ్చేవారు కాదు. అది ఒక శుభసూచకం. అటువంటి శుభసూచికాన్ని కూటమి వచ్చిన తర్వాత ముందుగా రంగవల్లి ముగ్గులతో మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించి మాతో పాలు పంచుకోవటానికి ఈ యొక్క ఆనందంలో చేసినటువంటి వాళ్ళందరికీ కూడా పేరు పేరున నాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ అధినాయకుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంక్రాంతిని 5 రోజుల ముందే జిల్లాకు తీసుకొచ్చారు. సంక్రాంతి సంబరాలు పీఠికాపురం సంక్రాంతి మహోత్సవాలుగా జరిపించారు. మొత్తం ఈ 10 రోజులు, 15 రోజుల పాటు సంక్రాంతి సంబరాలు జరగాలని చెప్పి మీ అధినాయకుడు చెప్పారు. ఎలా చేస్తున్నారు? ఈ 15 రోజులు కూడా మా అధినాయకుడు చెప్పింది తూచా తప్పకుండా చేస్తామండి. ఆయన ఏదైతే కోరుకున్నారో సంక్రాంతి పండగ ద్వారా మనందరం ఎంత అన్యోన్యంగా ఆనందంగా ఉన్నామో అలా ప్రతి ఒక్కరూ కూడా ఈ కూటమి ప్రభుత్వంలో సభ్యులు కూడా అందరం కలిసి అంత ఆనందోత్సవాలతో ఒకరినొకరు ఈ ఆనందాల్లో పాల్గొనాలా. మీరు 15 రోజులు ఈ పండగను చెయ్యాలా, రాబో తరాలకు ఇది ఒక మార్గదర్శకంగా ఉండాలని చెప్పి మా నాయకుడు చెప్పాడు. అంచేత అదేవిధంగా ఈ 15 రోజులు కూడా నిజంగా ఆంధ్ర రాష్ట్రం అంతా సంక్రాంతి, మరియు ముఖ్యంగా మా కాకినాడ పట్టణంలో సంక్రాంతి వైభవం ముందు రోజు వచ్చింది. ఇంకా ముందు ఒక 10 రోజుల పాటు ఇదే శోభ కాకినాడ పట్టణంలో తీసుకురాబోతున్నాం. ప్రస్తుతం మనతో పాటు ఉభయ గోదావరి జిల్లాల కన్వీనర్, జనసేన కన్వీనర్ దలాటం సత్యం ఉన్నారు. చెప్పండి, సంక్రాంతి మొదలైంది, భోగి మంటలు అప్పుడే ప్రారంభించారు. ఎలా ఉంది సంక్రాంతి, ఎలా సెలబ్రేట్ అయిపోతున్నారు? మీరు చెప్పినట్టు గోదావరి జిల్లాలంటేనే సంక్రాంతి. మొన్న పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పీఠికా సంక్రాంతి మహోత్సవాలు సందర్భంగా ఆ వేదిక మీద ఒక మంచి చక్కటి సందేశం ఇచ్చారు. సంక్రాంతి అంటే మన ఆచారాలు, వ్యవహారాలు, సాంప్రదాయాలకి సంబంధించిన పండుగ. అది రాబోయే తరాల వారికి ఖచ్చితంగా సందేశాత్మకంగా ఉండాలి. మన ఆచారాలు రాబోయే తరాల వారు కూడా పాటించే విధంగా సంక్రాంతి పండుగని జరుపుకోమన్నారు. ఆ సందేశంతోనే ఈరోజు కాకినాడ సిటీలో 40వ వార్డు ఇన్ఛార్జ్ అడబాల రాజేంద్ర ప్రసాద్ గారు, సౌజన్య గారు ఆధ్వర్యంలో, ముఖ్య అతిథిగా తోట సుధీర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ సంక్రాంతి వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. ఇందులో మొదటగా గోపూజతో మొదలయ్యి ఎడ్ల బళ్ళు,
హరిదాసు కీర్తనలు, గంగిరెద్దులు, నృత్యాలు, భరతనాట్యాలు, కోలాటాలు, అదేవిధంగా పండగ అంటే పరవాన్నం అనేవారు. మొదటిసారిగా ఇక్కడ కట్టెల పొయ్యితో పరవాన్నం వండి ముగ్గులు పోటీలు పెట్టి మహిళలందరూ కూడా చైర్స్ ఆటలు ఆడుకొని అందరూ కలిసికట్టుగా కులాలు మతాలు విభేదాలు లేకుండా అందరూ కలిసికట్టుగా జరుపుకునే ఈ వేడుకే సంక్రాంతి. సంక్రాంతి శుభాకాంక్షలు. మన జనసేన ఆధ్వర్యంలో నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఒక రోజు ముందుగానే భోగి రోజు ముందుగానే సంక్రాంతి సంబరాలు ఇక్కడ ప్రారంభం అయ్యాయి. యాక్చువల్గా ఈ పండగ, సంక్రాంతి పండగ అనేది మన అందరి యొక్క ఐక్యత, సంతోషం చూపించుకోవడానికి. ఈ రోజుల్లో కుటుంబాలన్నీ తలొక చోట ఉంటున్నారు. ఇంత ముందేమో ఉమ్మడి కుటుంబంగా ఉండేవారు, ఇప్పుడేమో ఉద్యోగరీత్యా రకరకాల ప్రాంతాల్లో ఉంటున్నారు. అందరూ ఈ పండగ సందర్భంగా కలుసుకుని పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్ఫూర్తితో ఎంతో ఆనందంగా మన సంస్కృతిని ప్రతిబింబిస్తూ ఈ సంవత్సరం జరుపుకుంటున్న సంక్రాంతిని చూస్తుంటే నిజంగా ఎంతో ఆనందం కలుగుతున్నది. ప్రజలందరికీ, పిల్లలకి సంక్రాంతిలో పండగలో ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అన్నది ఎంతో అద్భుతంగా ప్రతి చిన్నపిల్లలకి అందరికీ కూడా తెలిసింది. భోగి రోజున ఏం చేయాలి, భోగి మంట వేయాలి. అలాగే సంక్రాంతి రోజున ఏం చేయాలి, కుటుంబ సభ్యులందరితోనూ మన పెద్దలందరినీ తలుచుకుంటూ పెద్దలకు పూజ చేసుకుని అందరూ కుటుంబంలో అందరూ కలిసి సంతోషంగా భోజనాలు చేయటము, ఇదన్నీ చేయడం సంక్రాంతి రోజున చేస్తాం. అలాగే కనుమ రోజున మన కోసం ఎంతో పాటుపడే పశువులు ఉన్నాయి కదా, థ్యాంక్స్ గివింగ్. యాక్చువల్గా పశువులందరికీ పూజ చేయటము, ఈ పనులన్నీ మనం చేస్తాం. ఇవన్నీ కూడా పిల్లల్లో ఒక ఐక్యత భావాన్ని, మన సంస్కృతి యొక్క విలువల్ని తెలిసేలా చేస్తాయి. ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ఈ సంక్రాంతి పండుగ మనం అందరము ఆనందోత్సాహాలతో జరుపుకుంటూ ఈ ఐక్యత, ఈ సంతోషం ఎప్పుడు తరతరాలకి మనం అందించాలని కోరుకుంటూ మళ్ళీ ఒకసారి మన కాకినాడ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అందజేయుచున్నాను. జై జనసేన. ప్రస్తుతం మనతో పాటు కాకినాడ జిల్లా జనసేన మహిళా నాయకురాలు సౌజన్య గారు ఉన్నారు. సౌజన్య ఆడబాల, చెప్పండి అమ్మా, ఏంటి సంక్రాంతి వేడుకలు మీ ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు చేస్తున్నారు, దానికి సంబంధించి భోగి పండుగను ఘనంగా నిర్వహించారు. నమస్తే అండి, నా పేరు సౌజన్య అడబాల. ఇది 40 డివిజన్ అండి. నాకు సంక్రాంతి చాలా సంబరాలు ముందే చేయాలని ఒక ఐడియా ఉంది సార్ అనగానే సుధీర్ గారు ఓకే అమ్మ, పిఠాపురంలో మన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా సంబరాలు చాలా విజయవంతంగా పూర్తి చేశారమ్మా, మనం కూడా చేద్దామని నాకు ఒక స్ఫూర్తినిచ్చి నా వెనకాలండి, నా ముందుండి ఇంత ఘనంగా విజయవంతంగా చేసినందుకు చాలా కృతజ్ఞతలండి. ముందుగా సంక్రాంతి అందరికీ శుభాకాంక్షలండి. మేడం గారు పిలవగానే వచ్చి ముగ్గుల పోటీ 1st, 2nd, 3rd ప్రైజ్ అందరికీ ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలండి. ఇంకా గేమ్స్ అవి కండక్ట్ చేసామండి, ప్రైజెస్ ఉన్నాయి. థ్యాంక్ యూ. ప్రస్తుతం మీ అధినాయకుడు చెప్పారు 15 రోజుల పాటు సంక్రాంతి సంబరాలు జరుగుతుంది. 15 రోజులు చేస్తారా మీరు? అంటే ప్రతి ఒక్కళ్ళు పండుగ చేసుకోవాలి కదా సార్, అందుకనే మేము ఏమిటంటే ముందుగానే అన్ని రోజులది కలిపి ఒక్కరోజే కండక్ట్ చేస్తాం సార్. సుధీర్ గారు ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, మనం ఒక్కరోజే అన్ని కండక్ట్ చేసి సంక్రాంతి అంతా ఒక్క రోజులో పూర్తి చేసే. జిల్లా మొత్తం 15 రోజులు సంక్రాంతి సంబరాలు జరగాలని మీ అధినాయకుడు డిప్యూటీ పవన్ కళ్యాణ్ చెప్పారు. మొత్తం 15 రోజులు జిల్లా మొత్తం ఇబ్బంది పెట్టకూడదని చేస్తున్నాం. మా అధినేత మాతో ఉన్నంత కాలం, జనసేన పార్టీ నిరంతరం ఉన్నంత కాలం మేము ఎప్పుడూ సంక్రాంతి చేసుకుంటూనే ఉంటాం సార్. ప్రతిరోజు మాకు సంక్రాంతి.